తిరుపతి జిల్లా రేణుగుంట రూపురేఖలు మారుస్తామన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేగా తన బాధ్యతన్న ఆయన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ చంద్రబాబు అభివృద్ధిపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదని చెప్పుకొచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి 3 సెంట్లు ఇంటి స్థలాలు త్వరలో ఇవ్వడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈరోజు రేణుగుంటలో పీజీఆర్ఎస్ కమ్ గ్రీవెన్స్ కానీ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు. ఇది నాలుగోసారి వచ్చాం. 4వసారి పెట్టడం జరిగింది. మేజర్గా రేణుగుంట టౌన్లో 3 ఇష్యూస్ అడ్రస్ చేశారు. నెంబర్ 1 వచ్చేసి మేజర్గా ఎక్కువగా ప్లాట్స్ ఏవైతే జగనన్న కాలనీ ఇచ్చారో ప్లాట్లు ఇచ్చారు కానీ ఎక్కడ ప్లాట్ చూపించలేదు. పైగా ఒకటే ప్లాటు ముగ్గురికి ఇచ్చినారు. దాంట్లో మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా 1.5 సెంట్ కూడా చూపించిన పాపాను పోయలేదు అని చెప్పి చాలా మంది తల్లులు వచ్చారు. మీరు పేదోళ్ళు, వీళ్ళందరినీ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అనేది 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి వచ్చేసి ఎక్కడే జగనన్న కాలనీస్ ఉన్నాయి అక్కడే టెంట్లు వేసుకొని కూర్చొని అందరూ రమ్మని చెప్పి అందరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని చేయడం, ఏదైతే రాజేంద్ర కాలనీ చేస్తాడో అదే రకంగా చేయడం. రెండోది మొత్తం అందరు క్యాన్సిల్ చేసేసి అందరికీ కొత్త పట్టాలు ఇవ్వడం అనే 2 విషయాలు కూడా నిన్న గౌరవనీయులు సత్యప్రసాద్ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు